ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి టెక్కీ అతుల్ సుభాష్ బెంగళూరులో ఉండి ఆత్మహత్య చేసుకొని 1.5 అవర్ వీడియో రికార్డ్ చేసి ఈ వ్యవస్థల మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాళ్ళ కొడుకుకు గిఫ్ట్ రెడీ చేసి వాళ్ళ కొడుకు కానీ వీడియోలో నాయన నువ్వు ఎవరినైనా నమ్ము కానీ ఈ దేశంలో వ్యవస్థను నమ్మకు అని చెప్పి ఒక జడ్జి ఏ విధంగా లంచం అడిగింది, ఏ విధంగా ఇవ్వనందుకు సతాయించింది, ఏ విధంగా శిక్షించింది, ఎన్నిసార్లు విచారణకు పిలిపించింది, ఏ విధంగా వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు వేధించారు డబ్బుల కోసం, అడ్డదిడ్డమైన కేసులన్నీ పెట్టారు అని చెప్పి సుదీర్ఘంగా వీడియో రికార్డ్ చేసి చనిపోయి ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళాలి, కోర్టులలో న్యాయం జరిగితేనే నా ఆస్తికలు గంగా నదిలో కలపండి, లేకపోతే కోర్టు బయట మురిక్కాలువలో కలపండి అని గుండెలు విండేస్తుంది. పాపం ఆయన మాట్లాడుతూ ఉంటే వింటే అసలు అబ్బా దారుణం. సో దీని మీద ఓవరాల్గా ఈ అంశం మీద దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. లక్షల ట్వీట్లు వచ్చి పడుతూ ఉన్నాయి. పౌరులందరూ వాళ్ళ అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పివి వర్లేల ద్విసభ్య ధర్మాసనం భరణం కింద ఇచ్చే నగదు ఏదైతే ఉంటుందో భరణం కింద ఇచ్చే నగదు దాని గురించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది తాజాగా ఇప్పుడే. ఈ మార్గదర్శకాల ఆధారంగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించాలి అని చెప్పి సూచించింది. 8 మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. బేస్డ్ ఆన్ దట్ వాటిని బేస్ చేసి మాత్రమే భరణం ఎంత ఇవ్వాలి అనేది నిర్ణయించాలి అని 8 అంశాలు. ఇవి చాలా సీరియస్ అంశాలు, ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి తీరాల్సిందే. వీటిని బేస్ చేసుకొని భరణం ఇవ్వాలి అని చెప్పి భరణం నిర్ణయించాలని చెప్పారు. 8లో ఫస్ట్ భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతులు. 2 భవిష్యత్తులో భార్య పిల్లల ప్రాథమిక అవసరాలు గొంతెమ్మ కోరికలు కాదు. 3 ఇరు పార్టీల ఉద్యోగ విద్యార్హతలు, ఆదాయం, ఆస్తుల వివరాలు. అటు సైడ్ వాళ్ళ ఆస్తి ఆదాయం, ఇటు సైడ్ వాళ్ళ ఆస్తి ఆదాయం, అటు సైడ్ వాళ్ళ ఉద్యోగం విద్యార్హత, ఇటు సైడ్ వాళ్ళ ఉద్యోగం విద్యార్హత అన్నీ. 4 ఆదాయము మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి సాధనాలు ఏంటి. 5 అత్తింట్లో ఉన్నప్పుడు భార్య జీవన ప్రమాణం ఎలా ఉండేది, భార్య పరిస్థితి ఎలా జీవన ప్రమాణం ఉండేది. 6 కుటుంబం కోసం ఆమె ఉద్యోగాన్ని ఏమైనా వదిలేసిందా, ఇది కానీ పరిగణలోకి తీసుకోమన్నారు. 7 ఉద్యోగం చెయ్యని భార్యకు న్యాయ పోరాటం చేసుకునే విధంగా తగిన మొత్తం ఇవ్వాలి. 8 భర్త ఆర్థిక పరిస్థితి, అతడి ఆదాయాలు, భరణం సహా భర్తకు ఉన్నటువంటి ఇతర బాధ్యతలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ 8 మార్గదర్శకాలను ఆధారంగా చేసుకొని భరణాన్ని దేశంలోని అన్ని కోర్టులు నిర్ణయించాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే స్పష్టమైన మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. అతుల్ సుభాష్ ఆత్మహత్య మీద తీవ్ర చర్చ జరుగుతూ ఉంటే ద్విసభ్య ధర్మాసనం అయితే ఈ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.